యోతాము కుమారుడైన ఆహాజు 20 సంవత్సరాల వయసులో యూదాకు యెరూషలేము రాజు అయ్యాడు. ఇతడు తన పితరుడైన దావీదు వలె కాకుండా ఇజ్రాయేలు రాజుల చెడ్డ మార్గంలో నడిచాడు. ఆహాజు చేసిన అతి భయంకరమైన పాపమేమిటంటే, అన్యజనులు తమ దేవతలకు చేసేటట్లే ఇతడు తన సొంత కుమారుణ్ణి అగ్నిగుండము గుండా నడిపించి బలి ఇచ్చాడు. అంతేకాకుండా కొండలమీద చెట్ల కింద విగ్రహాలకు బలులు అర్పించాడు. ఆహాజు పాపం వల్ల దేశానికి కష్టాలు వచ్చాయి. సిరియా రాజైన రెజీను మరియు ఇజ్రాయేలు రాజైన పెకహు కలిసి యెరూషలేము మీదకు యుద్ధానికి వచ్చారు. వారు నగరాన్ని ముట్టడించారు, కాని ఆహాజును పూర్తిగా ఓడించలేకపోయారు. అయితే సిరియా రాజు ఏలతు పట్టణాన్ని యూదావారి నుండి లాక్కున్నాడు. ఆహాజు భయపడిపోయాడు. దేవుని సహాయం కోరడానికి బదులుగా అతడు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరుకు వర్తమనం పంపాడు. నేను నీ దాసుడను, నీ కుమారుడను, దయచేసి వచ్చి ఈ రాజుల చేతిలో నుండి నన్ను రక్షించు అని. కేవలం మాటలే కాకుండా దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారాలను, రాజనగరులోని నిధులనూ తీసి అష్షూరు రాజుకు లంచంగా పంపాడు. ఆ లంచం తీసుకున్న అష్షూరు రాజు వెంటనే వచ్చి సిరియా రాజధాని అయిన దమస్కు మీద దాడి చేసి దాన్ని జయించి సిరియా రాజైన రెజీనును చంపివేశాడు. అష్షూరు రాజును కలుసుకోవడానికి ఆహాజు దమస్కు వెళ్లాడు. అక్కడ అతడు ఒక అన్యదేవతల బలిపీఠాన్ని చూశాడు. దాని డిజైన్, శిల్పకళ అతనికి బాగా నచ్చాయి. వెంటనే ఆహాజు ఆ బలిపీఠం యొక్క నమూనాను గీసి యెరూషలేములో ఉన్న యాజకుడైన ఊరియాకు పంపాడు. నేను వచ్చేసరికి సరిగ్గా ఇలాంటిదే మన గుడిలో కట్టించాలి అని ఆజ్ఞాపించాడు. రాజు చెప్పినట్లే యాజకుడైన ఊరియా ఆ కొత్త బలిపీఠాన్ని సిద్ధం చేశాడు. ఆహాజు యెరూషలేముకు తిరిగి రాగానే ఆ కొత్త బలిపీఠాన్ని చూసి మురిసిపోయాడు. దేవుని పవిత్ర బలిపీఠాన్ని పక్కనపెట్టి ఈ కొత్త అన్య బలిపీఠం మీద బలులు అర్పించాడు. అంతేకాదు, దేవుని మందిరంలో ఎప్పటినుండో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని ఆ కొత్త బలిపీఠం వెనకకు, ఉత్తరపు వైపుకు జరిపించాడు. పెద్ద బలులన్నీ ఈ కొత్త పీఠం మీదే అర్పించాలి. ఆ పాత ఇత్తడి బలిపీఠం కేవలం నేను విచారణ చేయడానికి మాత్రమే వాడుకుంటాను అని ఆజ్ఞాపించాడు. ఆహాజు దేవుని భయం లేకుండా ప్రవర్తించాడు. అష్షూరు రాజును మెప్పించడానికి లేదా అతనికి భయపడి దేవుని మందిరంలోని అందమైన వస్తువులను పాడుచేశాడు. మందిర ఆవరణలో ఉన్న పీటల చట్రాలను కోయించాడు. యాజకులు కడుక్కోవడానికి నీళ్లు ఉండే పెద్ద సముద్రమును మోస్తున్న ఇత్తడి ఎద్దులను తొలగించి వాటి పాత్రను రాళ్లమీద పెట్టించాడు. రాజు మందిరంలోకి రావడానికి కట్టించిన ప్రత్యేక మార్గాన్ని మార్చివేశాడు. ఇలా దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసిన ఆహాజు చనిపోయాడు. దావీదుపురంలో అతని పితరుల సమాధుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంకు చివరి రాజు హోషేయ. ఇతడు షోమ్రోనులో 9 సంవత్సరాలు పాలించాడు. ఇతడు కూడా దేవుని దృష్టికి చెడుగానే ప్రవర్తించాడు, కాని తన ముందున్న రాజులంత ఘోరంగా కాదు. ఆ సమయంలో అష్షూరు రాజైన షల్మనేసలు ఇశ్రాయేలు మీదకు రాగా హోషేయ అతనికి లొంగిపోయి పన్ను కట్టేవాడు. అయితే కొన్నాళ్లకు హోషేయ ఒక సాహసం చేశాడు. అష్షూరు రాజుకు తెలియకుండా ఐగుప్తు, ఈజిప్ట్ రాజుకు రాయబారం పంపి సహాయం కోరాడు. అష్షూరు రాజుకు కట్టవలసిన పన్ను ఆపివేశాడు. ఇది కుట్ర అని గ్రహించిన అష్షూరు రాజు హోషేయను పట్టుకుని చెరసాలలో బంధించాడు. తర్వాత అతడు ఇశ్రాయేలు దేశమంతటి మీదికి వచ్చి రాజధాని అయిన షోమ్రోనును ముట్టడించాడు. 3 సంవత్సరాల ముట్టడి తర్వాత షోమ్రోను పడిపోయింది. అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా పట్టుకుని వారిని తమ దేశం నుండి వెళ్లగొట్టి అష్షూరు దేశంలోని హాలహు, గోజాను, మాదీయుల పట్టణాలలో ఉంచాడు. అలా ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం అంతమైపోయింది. ఇంత గొప్ప దేవుని ప్రజలు ఎందుకు ఇలా చెరపట్టబడ్డారంటే, ఐగుప్తు నుండి విడిపించిన యెహోవాను మరిచిపోయి అన్యజనుల దేవతలను పూజించారు. ఎత్తైన స్థలములను, విగ్రహ స్తంభాలను, దేవతావృక్షాలను పెట్టుకున్నారు. దేవుడు ఎందరో ప్రవక్తలను పంపి హెచ్చరించినా వారు వినలేదు. వారు తమ మెడలను వంచి అవిధేయులయ్యారు. వారు దేవుని ఆజ్ఞలను గాలికి వదిలేసి 2 బంగారు దూడలను చేసుకొని బయలుదేవతను పూజించి ఆకాశ సమూహములకు, నక్షత్రాలకు నమస్కరించారు. తమ పిల్లలను అగ్నిగుండము గుండా నడిపించారు. సోద చెప్పారు,
శకునములను నమ్మారు. అందుకే యెహోవా వారిమీద కోపించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టాడు. దావీదు వంశమైన యూదావారు మాత్రమే మిగిలారు. ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుండి వెళ్ళగొట్టాక అష్షూరురాజు ఆ ఖాళీ ప్రదేశంలో షోమ్రోనులో నివసించడానికి వేరే దేశాల నుండి మనుషులను తెచ్చాడు. బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అనే ప్రాంతాల నుండి జనులను తీసుకువచ్చి షోమ్రోను పట్టణాలలో ఉంచాడు. ఈ కొత్త జనులకు యెహోవా దేవుడు ఎవరో తెలియదు. వారు ఆయనకు భయపడలేదు. అందువలన దేవుడు వారి మీదికి సింహాలను పంపాడు. ఆ సింహాలు వారిలో కొందరిని చంపివేశాయి. వారు భయపడి అష్షూరు రాజుకు కబురు పంపారు. రాజా, మాకు ఈ దేశపు దేవుని పద్ధతి తెలియదు. అందుకే ఆయన సింహాలను పంపి మమ్మల్ని చంపుతున్నాడు అని. అప్పుడు రాజు, మీరు చెరపట్టి తెచ్చిన ఇశ్రాయేలు యాజకులలో ఒకరిని అక్కడికి పంపండి. అతడు వారికి ఆ దేశపు దేవుని పద్ధతిని నేర్పిస్తాడు అని ఆజ్ఞాపించాడు. అలాగే ఒక యాజకుడు వచ్చి బేతేలులో ఉంటూ వారికి యెహోవాను గూర్చి బోధించాడు. ఇక్కడే ఒక వింత ఆచారం మొదలైంది. ఈ కొత్త జనులు యెహోవా గురించి నేర్చుకున్నారు కాని తమ పాత దేవుళ్లను వదలలేదు. బబులోనువారు సుక్కోత్ బెనోతును, కూతవారు నిర్గలమును ఇలా ఎవరి దేవుళ్లను వారు చేసుకున్నారు. వారు యెహోవాకు భయపడుతూనే తమ సొంత విగ్రహాలను కూడా పూజించేవారు. వీరినే తరువాత కాలంలో సమరయులు అని పిలిచేవారు. యేసుకాలం నాటికి యూదులు వీరిని అపవిత్రులుగా చూడ్డానికి కారణం ఇదే. వీరు అన్యజనుల రక్తంతోనూ అన్య ఆరాధనతోనూ కలిసిపోయారు. దేవుడు చేసిన నిబంధనను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞను వీరు మీరారు. వారు యెహోవా భక్తులమని చెప్పుకుంటూనే విగ్రహాలను సేవించారు. వారి పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు. ఇది ఇశ్రాయేలు అంటే ఉత్తర రాజ్యం యొక్క విచారకరమైన ముగింపు. ఇశ్రాయేలు రాజు హోషేయ కాలంలోనే యూదాలో ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు. అప్పటికి అతని వయసు 25 ఏళ్ళు. ఇతడు తన తండ్రిలా కాకుండా తన పితరుడైన దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. రాజవ్వగానే హిజ్కియా సాహసోపేతమైన పనులు చేశాడు. కొండలమీద ఉన్న ఎత్తైన స్థలాలను తొలగించాడు. విగ్రహస్తంభాలను పగలగొట్టాడు. మోషే అరణ్యములో చేసిన ఇత్తడి సర్పమును జనులు అప్పటివరకు పూజిస్తూ దానికి ధూపం వేసేవారు. హిజ్కియా దాన్ని ముక్కలు చేసి, ఇది కేవలం ఒక ఇత్తడి ముక్క, నెహుష్టాను అని చెప్పి దాన్ని తీసివేశాడు. హిజ్కియా దేవునిని గట్టిగా హత్తుకొనెను. అందువలన అతడు ఎక్కడికి వెళ్ళినా జయం కలిగింది. అతడు ధైర్యం చేసి అష్షూరు రాజుకు లోబడకుండా తిరుగుబాటు చేశాడు. ఫిలిస్తీయులను గాజా వరకు తరిమికొట్టాడు. హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరంలో అష్షూరు రాజు ఉత్తర రాజధాని అయిన షోమ్రోనును ముట్టడించి దాన్ని నాశనం చేసి జనులను చెరపట్టుకుపోయాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు అంటే హిజ్కియా పరిపాలన 14వ ఏట అష్షూరు రాజైన సన్హెరీబు యూదా మీదికి వచ్చి కోటలుగల పట్టణాలన్నింటినీ పట్టుకున్నాడు. హిజ్కియా భయపడిపోయాడు. లాకేషులో ఉన్న సన్హెరీబుకు వర్తమానం పంపాడు. నేను తిరుగుబాటు చేసి తప్పు చేశాను. నా మీద నుండి వెనక్కి వెళ్ళు. నీవు ఎంత జరిమానా వేస్తే అంత కడతాను అన్నాడు. అష్షూరు రాజు 300 తలాంతుల వెండి, 30 తలాంతుల బంగారం అడిగాడు. ఆ సొమ్ము కట్టడానికి హిజ్కియా రాజనగరలోని ధనమంతా ఇచ్చాడు. అది సరిపోక దేవుని మందిరపు తలుపులకు, ద్వారబంధాలకు తానే స్వయంగా చేయించిన బంగారు రేకులను ఊడదీసి అష్షూరు రాజుకు పంపించాడు. బంగారం తీసుకున్న అష్షూరు రాజు వెనక్కి వెళ్ళలేదు. ఇంకా ఎక్కువ అత్యాశతో యెరూషలేమును పూర్తిగా లొంగదీసుకోవడానికి తన 3 గొప్ప అధికారులను అంటే తర్తాను, రబ్సారీసు, రబ్షాకే అనే వారిని పెద్ద సైన్యంతో యెరూషలేముకు పంపాడు. వారు వచ్చి యెరూషలేము గోడల బయట నిలబడ్డారు. వారిని కలవడానికి హిజ్కియా తరఫున గృహనిర్వాహకుడైన ఎలియాకీము, శాస్త్రి అయిన షెబ్నా, రాజ్యనుగ్రాహకుడైన యోవాహు వెళ్లారు. అప్పుడు అష్షూరు సేనాధిపతి అయిన రబ్షాకే గోడమీద ఉన్న జనులకు వినబడేలా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. మీరు ఐగుప్తును నమ్ముకుంటున్నారా? అది నలిగిన రెల్లు వంటిది. దానిమీద ఆనుకుంటే అది చేతికి గుచ్చుకుంటుంది తప్ప సహాయం చెయ్యదు. అలాగే యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడని అనుకుంటున్నారా? ఎవరి ఉన్నత స్థలములను, బలిపీఠములను హిజ్కియా పడగొట్టాడో ఆ దేవుడే కదా మీ మీద కోపంగా ఉన్నాడు అన్నాడు. ఇది రబ్షాకే అజ్ఞానం.
హిజ్కియా పడగొట్టింది విగ్రహాలను అని వాడికి తెలియదు. నేను మీకు 2000 గుర్రాలు ఇస్తాను, వాటిని ఎక్కే రౌతులు మీ దగ్గర ఉన్నారా? యెహోవా సెలవులేనదే నేను వచ్చానా? ఈ దేశాన్ని నాశనం చెయ్యమని యెహోవానే నాకు చెప్పాడు అన్నాడు. రబ్షాకే మాటలు గోడమీద ఉన్న సాధారణ ప్రజలకు అర్థమైతే వారు భయపడతారని యూదా అధికారులు గ్రహించారు. అందుకే వారు రబ్షాకేతో, దయచేసి మాతో సిరియా భాషలో అంటే అరామైక్ మాట్లాడు, మాకు అర్థమవుతుంది. గోడమీద ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా యూదుల భాషలో అంటే హీబ్రూలో మాట్లాడవద్దు అని బ్రతిమాలుకున్నారు. కాని రబ్షాకే మరింత క్రూరంగా ఇలా అన్నాడు, నేను వచ్చింది మీతో మాట్లాడడానికి మాత్రమే కాదు, కరువులో ఆహారం లేక తమ మలమును తామే తిని తమ మూత్రమును తామే త్రాగబోయే ఆ గోడమీద ఉన్న ప్రజలతో మాట్లాడడానికే నేను వచ్చాను అన్నాడు. రబ్షాకే ఇంకా గట్టిగా యూదుల భాషలోనే కేకలు వేసి ప్రజలతో ఇలా అన్నాడు, హిజ్కియా మాటలు నమ్మకండి, అతడు మిమ్మల్ని రక్షించలేడు. యెహోవా రక్షిస్తాడని నమ్మకండి. నాతో సంధి చేయండి, నేను మిమ్మల్ని ద్రాక్షారసము ఆహారం ఉన్న మంచి దేశానికి తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పటివరకు ఏ దేశపు దేవతలైనా అష్షూరు రాజు చేతిలో నుండి తమ దేశాన్ని కాపాడుకున్నాయా? హమ్మాతు, అర్పపాదు దేవతలు ఏమయ్యాయి? షోమ్రోను దేవతలు ఏమయ్యాయి? వాటన్నింటికంటే యెహోవా గొప్పవాడా? యెరూషలేమును నా చేతిలో నుండి ఆయన విడిపించగలడా అన్నాడు. హిజ్కియా రాజు ముందుగానే ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అతనికి ఏ ఉత్తరమూ ఇవ్వద్దు అని. అందువలన ప్రజలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. చివరకు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు తమ బట్టలు చింపుకొని అంటే దుఃఖంతో రబ్షాకే పలికిన ఈ భయంకరమైన మాటలను రాజుకు తెలియజెయ్యడానికి రాజైన హిజ్కియా దగ్గరకు వెళ్లారు. అష్షూరు సైన్యాధిపతి రబ్షాకే పలికిన దేవదూషణ మాటలు విన్న హిజ్కియా రాజు తీవ్రమైన వేదనకు గురయ్యాడు. అతడు తన రాజవస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఏడుస్తూ యెహోవా మందిరంలోకి వెళ్ళాడు. వెంటనే తన అధికారులను ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా దగ్గరకు పంపాడు. వారు వెళ్ళి ఇలా చెప్పారు, ఈ దినము శ్రమయూ శిక్షయూ దూషణయూ గల దినము. పిల్లల పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాని కనడానికి శక్తిలేని స్త్రీవలె మేమున్నాము. జీవముగల దేవుడిని అష్షూరు రాజు దూషించాడు. దేవుడు ఆ మాటలు విన్నాడు కదా, మా కొరకు ప్రార్థన చెయ్యండి అన్నారు. ప్రవక్త అయిన యెషయా వారికి ధైర్యం చెబుతూ దేవుని సందేశాన్ని ఇలా ఇచ్చాడు, భయపడవద్దు. అష్షూరు రాజు సేవకులు నన్ను దూషించిన మాటలు నేను విన్నాను. వానిలో ఒక ఆత్మను పుట్టిస్తాను. వాడు ఒక వదంతి విని తన దేశానికి పారిపోతాడు. అక్కడ వానిని కత్తితో చంపిస్తాను అని. ఆ సమయంలో అష్షూరు రాజు లిబ్నా మీద యుద్ధం చేస్తున్నాడు. అతనికి ఇథియోపియా రాజు తన మీదకు వస్తున్నాడని తెలిసింది. అందుకే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి సమయం లేక హిజ్కియాను మానసికంగా లొంగదీసుకోవడానికి ఒక బెదిరింపు లేఖను పంపాడు. నీ దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు, నమ్మవద్దు. గోజాను, హారాను, రెజపు జనులు ఏమయ్యారు? వారిని వారి దేవతలు రక్షించాయా? నేను వారందరినీ నాశనం చేశాను, నువ్వు మాత్రం తప్పించుకుంటావా అని. హిజ్కియా ఆ లేఖను చదివి దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ లేఖను యెహోవా సన్నిధిలో విప్పిపరచి కన్నీటితో ఇలా ప్రార్థించాడు, యెహోవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు, ఆకాశమును భూమిని సృష్టించినవాడవు. చెవియొగ్గి వినుము, కన్నులు తెరిచి చూడుము. సన్హెరీబు జీవముగల దేవుణ్ణి దూషిస్తూ పంపిన ఈ మాటలు చూడుము. నిజమే, వారు అన్యజనుల దేవతలను నాశనం చేశారు, కాని అవి దేవుళ్ళు కాదు, కేవలం కర్రయు రాయియునై ఉన్నాయి. కాని నీవు ఒక్కడవే నిజమైన దేవుడవు. మమ్మును రక్షించు, అప్పుడు లోకమంతా నీవే దేవుడవని తెలుసుకుంటుంది అని ప్రార్థించాడు. హిజ్కియా ప్రార్థన ముగించగానే దేవుడు యెషయా ద్వారా జవాబు పంపాడు. దేవుడు అష్షూరు రాజును ఉద్దేశించి ఇలా పలికాడు, సీయోను అంటే యెరూషలేము నిన్ను చూసి నవ్వుచున్నది, నిన్ను ఎగతాళి చేయుచున్నది. నీవు ఎవరిని దూషించావు? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణినే కదా. నీవు పొడగైన చెట్లను నరికానని, నీళ్లను ఎండగొట్టానని గొప్పలు చెప్పుకుంటున్నావు. కాని ఇదంతా జరగనిచ్చింది నేనే. నీవు కేవలం నా చేతిలో పనిముట్టివి. నీ అహంకారం నాకు తెలిసింది. కాబట్టి
నీ ముక్కుకు గాలము, నీ నోటికి కళ్ళెము తగిలించి, నీవు వచ్చిన దారినే నిన్ను వెనక్కి లాక్కెళ్తాను అని చెప్పి యెరూషలేముకు ఇలా వాగ్దానం చేశాడు. అష్షూరురాజు ఈ పట్టణంలోకి రాడు, ఒక్క బాణమూ వేయడు, ఢాళ్లు పట్టుకుని రాడు, నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అని. ఆ రాత్రియే ఒక భయంకరమైన అద్భుతం జరిగింది. యెహోవా దూత అష్షూరువారి పాళెంలోకి బయల్దేరి వెళ్ళింది. ఒక్క రాత్రిలో 1,85,000 మంది సైనికులను ఆ దూత హతము చేసింది. ఉదయం జనులు లేచి చూసేసరికి ఎటు చూసినా శవాలే ఉన్నాయి. ఈ దెబ్బతో అష్షూరు రాజైన సన్హెరీబు భయపడిపోయి వెంటనే ముఖం చాటేసి తన రాజధాని అయిన నినివే పట్టణానికి పారిపోయాడు. కొంతకాలం తర్వాత సన్హెరీబు తన దేవుడైన నిస్రోకు గుడిలో పూజ చేస్తుండగా అతని సొంత కుమారులైన అద్రమెల్లెకు, షరజరు కత్తులతో పొడిచి అతన్ని చంపి పారిపోయారు. ఎవరు దేవుణ్ణి దూషించారో, ఎవరు తమ దేవుళ్ళు గొప్పవని విర్రవీగారో ఆ రాజు తన దేవుడి గుడిలోనే అవమానకరంగా చనిపోయాడు. హిజ్కియా మరియు యెరూషలేము సురక్షితంగా మిగిలారు. ఆ రోజుల్లో హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం, ఒక పుండు వచ్చింది. ప్రవక్త అయిన యెషయా రాజు దగ్గరకు వచ్చి దేవుని సందేశాన్ని ఇలా చెప్పాడు: నీవు బ్రతకవు, మరణమవుచున్నావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని. ఈ మాట వినగానే హిజ్కియా భయపడలేదు, కాని తన ముఖాన్ని గోడతట్టు తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థించాడు. యెహోవా, నేను యథార్థ హృదయముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా ఎలా ప్రవర్తించానో దయచేసి జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా వెక్కి వెక్కి ఏడ్చాడు. యెషయా ఇంకా రాజనగరి ఆవరణము దాటి బయటకు వెళ్లకముందే దేవుని వాక్కు అతనికి వినిపించింది. నీవు వెనక్కి వెళ్ళి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియాతో చెప్పు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లను చూశాను, నేను నిన్ను బాగుచేస్తాను. 3వ రోజున నీవు దేవుని మందిరానికి వెళ్తావు. నీ ఆయుష్షుకు ఇంకొక 15 సంవత్సరాలు అదనంగా ఇస్తున్నాను అని చెప్పు అని. యెషయా తిరిగి వచ్చి ఈ శుభవార్త చెప్పాడు. ఆ పుండు తగ్గడానికి అంజూరపు పండ్ల ముద్దను తెచ్చి ఆ పుండు మీద వేయమని చెప్పగా అలానే చేశారు. రాజు కోలుకున్నాడు. హిజ్కియా యెషయాతో, యెహోవా నన్ను బాగుచేస్తాడని, నేను 3వ నాడు మందిరానికి వెళతానని నమ్మడానికి గుర్తు ఏమిటి అని అడిగాడు. యెషయా, నీడ 10 మెట్లు ముందుకు వెళ్లాలా, లేక 10 మెట్లు వెనుకకు రావాలా? ఏది నీకు గుర్తుగా కావాలి అన్నాడు. అప్పుడు హిజ్కియా, నీడ ముందుకు సాగిపోవడం సహజం, అది గొప్ప విషయం కాదు, కాని నీడ 10 మెట్లు వెనుకకు రావాలి అన్నాడు. అప్పుడు యెషయా దేవునికి ప్రార్థించగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆహాజు గడియారపు మెట్ల మీద సూర్యకాంతి పడగా ఆ నీడ సహజానికి విరుద్ధంగా 10 మెట్లు వెనుకకు వచ్చింది. అంటే సమయం వెనుకకి వెళ్ళింది. హిజ్కియాకు జబ్బు చేసిందని, అతడు అద్భుతంగా కోలుకున్నాడని బబులోను రాజైన బెరోదక్ బలదాను విన్నాడు. అతడు హిజ్కియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్తరాలను, కానుకలను ఇచ్చి రాయబారులను పంపాడు. హిజ్కియా వారిని చూసి చాలా సంతోషించాడు, గర్వపడ్డాడు. వచ్చినవారు మిత్రులు కదా అని అనుకొని వారికి తన దగ్గర ఉన్న సమస్త సంపదను చూపించాడు. తన భండాగారంలో ఉన్న వెండి, బంగారము, సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు, ఆయుధశాల, తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాన్ని వారికి చూపించాడు. దాచబడినది ఏదీ లేదు. అప్పుడు యెషయా గద్దించాడు. ఆ రాయబారులు వెళ్ళిపోయాక యెషయా రాజు దగ్గరకు వచ్చాడు. ఆ మనుషులు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? వారికి ఏం చూపించావు అన్నాడు. అప్పుడు హిజ్కియా, వారు దూరదేశమైన బబులోను నుండి వచ్చారు, నా ఇంట్లో ఉన్నదంటా వారికి చూపించాను అన్నాడు. అప్పుడు యెషయా ఒక భయంకరమైన ప్రవచనం చెప్పాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రాబోయే రోజుల్లో నీ పితరులు కూడబెట్టిన ఈ సంపదాంతయు నీ ఇంట్లో ఉన్నదంతా బబులోనుకు ఎత్తుకొని పోబడుతుంది, ఏదీ మిగలదు. అంతేకాదు, నీకు పుట్టబోయే నీ సంతానమును వారు బబులోనుకు తీసుకెళ్లి అక్కడ వారిని నపుంసకులుగా మారుస్తారు అని చెప్పాడు. హిజ్కియా దీనంగా, నీవు చెప్పిన దేవుని మాట మేలైనదే, కనీసం నా రోజుల్లోనైనా శాంతి సత్యములు ఉంటాయి కదా అని సమాధానమిచ్చాడు. హిజ్కియా మిగిలిన చరిత్ర, అతడు చేసిన గొప్ప కార్యములు
ముఖ్యంగా అతడు కొలను తవ్వించి నీటి కాలువ ద్వారా అనగా సిలోయం టనల్ పట్టణంలోకి నీళ్లు రప్పించిన విషయం యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హిజ్కియా మరణించి తన పితరులతో కూడా నిద్రించెను. అతని తర్వాత అతని కుమారుడైన మనష్షే యూదాకు రాజయ్యాడు.